ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి ఈనాటి నామము హ్రీంకార అరణ్య హరిణి అంటే ఏమిటి? శ్రావణ మాసం వచ్చింది, తర్వాత కార్తీక మాసం, దసరాలు. దయచేసి భారతీయులెవ్వరైనా ఈ ఆధ్యాత్మిక వ్యాపార దుకాణాల దగ్గరికి వెళ్ళి గాజులని, మంగళసూత్రాలని, డబ్బులు పెట్టడమని వగైరా వగైరా పులిహార ఆధ్యాత్మికం భారతీయులు ఆచరించకూడదు. మీరట చెబుతారండి, ఈ పులిహార ఆధ్యాత్మికం మేము గుడికి వెళ్ళామనుకో కుంకుమ పూజ చేస్తాము, వరలక్ష్మి వ్రతాలు చేస్తాము, మా ఇంటికి ధనలక్ష్మి వస్తుంది, ల్యాండ్ అవుతుందంటే భారతీయులని మీరు అనుకుంటే, నేను భారతీయులని మీరు అనుకుంటే, నేను భారతీయుని కాబట్టి చెప్తున్నా. ఎవరికి చెప్తున్నాను? నా భారతీయులకు చెప్తున్నా. మీ ఫోన్ తీసుకోండి, గూగుల్లోకి వెళ్ళండి. ఏ శృతిలో అయినా, ఏ ఉపనిషత్తులో అయినా శ్రావణ మాసం పూజలు ఉన్నాయా, దసరాలు పూజలు ఉన్నాయా, ఈ దుకాణాలు ఏంటి అని అడగండి. అందులో అంటుంది, అరే నువ్వు భారతీయుడు అయితే అది నీకు కాదురా, అంద పరంపర ఆధ్యాత్మిక పరులకు రా. ఒకటి అడుగుతున్నానండి, ఈ రోజున ప్రవచనాలు చెప్పేవాళ్ళు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీలు వగైరా వగైరా అందరిని అడుగుతున్నా. నేను ఈనాటు ఈ యొక్క నామం రూపం చెప్పేటువంటి కొన్ని ఉంటాయి, అవి మీలో ఎంతమంది వదిలించుకున్నారు? నెంబర్ 2, మీలో ఎంతమంది క్రైస్తవ మిషనరీలు స్కూల్లో చదివి, డిగ్రీలు చదివి, పిహెచ్డీలు చేసి వగైరా వగైరా చేసి ప్రజలకి అంత పరంపర ఆధ్యాత్మికం ఎందుకు చెబుతున్నారు? శృతుల్లో ఉన్నది ప్రజలకి, భారతీయులకి ఎందుకు చెప్పట్లేదు? మీరు మీ గుండెల మీద చేసుకొని మీ బిడ్డల నెత్తి మీద చేపెట్టి ఆలోచించండి. ఎంత ఘోరం చేస్తున్నారు భారతీయులను మీరు. తప్పు కదా. అద్దములో చందమామను చూపించి అన్నం ఎంతకాలం పెడతారండి? ఒక వయసు తర్వాత మానేయాలిగా. మీరు ఆలోచించండి. ప్రవచనకారులకి ముఖ్యంగా నేను చెబుతున్నాను, స్వామీజీలందరికీ కూడా చెబుతున్నాను, శృతి ప్రామాణికంగా భారతీయులకి దేవుడి గురించి చెప్పండి. వాళ్ళని గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోమనండి. అంతేకాని వ్యాపారాలను ప్రోత్సహించద్దు. భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలంటే మీరు చేయాల్సింది గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ గురించి చెప్పడం అనవసరం కదా. వలసవాద మతాల గురించి ఎందుకు టైం వేస్ట్? ఇక్కడ జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా ఎవడికోడు మారిపోతాడుగా. ఆలోచించండి. సరే, నా భారతదేశంలో ఉభయ రాష్ట్రాలలో ప్రజలు ఎక్కువ మంది మా సౌభాగ్యమంతర విద్యాపీఠము ద్వారా శృతులు అని తెలుసుకుంటున్నందుకు నేను ఫుల్ దిల్ ఖుష్గా ఉన్నా. ఎందుకండి అంటారేమో, ఎవడు శృతుల జ్ఞానం తెలిస్తే వాడు దుకాణాలకు వెళ్ళడు, ఆధ్యాత్మిక దుకాణాలకి. అర్థమైందండి? శృతులు అర్థమైందండి. నా లక్ష్యం అది. నేను ఆల్రెడీ 90% చెప్పేశాను ఏది శృతుల గురించి. సరే, విషయానికి వద్దాం. ఈనాటి నామరూప దేవత గురించి. హ్రీంకారం అంటే బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి, హ్యాండ్, చేతిలో ఉండే మాయా. అర్థమైందండి? స్విచ్ చేస్తున్నావు. స్విచ్ అంటే మాయ. లోపల ఉండే కరెంట్ ఉంది చూసారా, దాన్ని మాయ అంటారు. స్విచ్ నువ్వు బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ నువ్వు అనుకో. నువ్వు స్విచ్ చేస్తున్నావు అనుకో, నీకు షాక్ కొట్టదు. ఎవడు లోపల ఏది పెడితే వాడికి షాక్ కొడుతుంది. ఆ విధంగా మాయలో పడ్డవాడికి షాక్ కొడుతూ ఉంటుంది జగత్తు షాక్. నీకు కొట్టదు. ఆ విధముగా పరబ్రహ్మ స్వరూపుని హ్యాండ్, చేతిలో మాయ ఉంటుంది. అర్థమైంది? మీకు అలంకారం కోసం ఇవన్నీ చెబుతున్నా. ఈ యొక్క జగత్ అనబడే అరణ్యములో రాముణ్ణి కూడా మాయ కమ్ముతుంది, కృష్ణుణ్ణి కమ్ముతుంది. ఎవరినైనా మనిషి శరీరం ధరించుకొని మాయ కమ్ముతుంది. ఎందుకండి? అదేంటంటే మీరు అట చెబుతారంటే, నీకు ఏసీ కావాలంటే మాయలో పడతావు, స్విచ్ చేయాలి కదా. ఫ్యాన్ వేసుకోవాలంటే మాయలో పడతావు, కరెంట్ బల్బ్ వేసుకోవాలంటే స్విచ్ చేయాలి. ఏది నువ్వు ముట్టుకోవాలన్నా
కరెంటే, అది మాయ. అర్థమైందా? కాబట్టి నువ్వు ఏది టచ్ చేసినా సరే దాని వెనక నుంచి మాయ వస్తుంది. సరేనండి, మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే ఇది. అదేనంటే మేము ఎందుకు నమ్ముతాము ఏంటంటే శరీరం ధరించిన ఎవరైనా మాయలో పడతారని శృతి చెప్పింది, నేను చెప్పట్లా. బంగారు లేడి అనబడే హరిణి, జగత్ అనబడే అరణ్యములో బంగారు లేడిగా రాముణ్ణి కూడా ఈ బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి చేతిలో మాయ మోసం చేస్తుంది. అర్థమైంది? అదేంటంటే ఎక్కడ అయినా బంగారు లేడి ఉంటుందా సోదరా? ఓ శృతుల జ్ఞానం తెలిసిన నా భారతీయులారా, బంగారు లేడి ఉంటుందా? ఉండదుగా. అంటే ఏంటి? అక్కడ దీన్ని విమర్శగా తీసుకోవాలండి. మనకి కథ ద్వారా జ్ఞానం చెప్పారు మన మహారుషులు, అది అర్థం చేసుకోవాలి. సరేలేండి, చేసుకుంటాం. అలాంటి యోగ వాసిష్టం అనే రాముడికి యోగ వాసిష్టం అనే ఆత్మజ్ఞానం చెప్పిన విధి విధానం పేరు. ఆ మంత్రద్రష్ట అయిన వశిష్ఠ మహర్షి శృతుల జ్ఞానం శ్రీరాముడికి తెలియపరచక ముందు రాముడు కూడా మాయలో పడ్డాడు కదా. కాబట్టి నేనేం చెబుతున్నా మీకు, మన మహామంత్ర ద్రష్టలైన ఋషుల ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం వస్తుంది. శ్రీకృష్ణుడికి రాదా? ఘోర ఆంగీరస ఋషి దగ్గర 14 సంవత్సరములు రుక్మిణీ సహితముగా బ్రహ్మచర్యం పాటించి నేర్చుకున్నాడు. ఆత్మజ్ఞానం ఉంది కదా చాందోగ శృతిలో, చూసుకొని పోయి. ఆ విధముగా శ్రీరాముడు యోగవాసిష్టం ఆ మహర్షి పేరుతోనే. యోగం అంటే ఏంటి? కొత్తది తెలుసుకోవటం. ఏం తెలుసుకున్నావు కొత్తది? ఆత్మ నేనే, ఆత్మపుత్రుని నేనే అని తెలుసుకున్నాడు. ఎవరి ద్వారా తెలుసు? వశిష్ఠ మహర్షి ద్వారా. అర్థమైందండి? కాబట్టి మీరందరూ కూడా నేటి స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతులు, బాబాలు, ఫకీర్లు వీళ్ళందరూ చెప్పే ఆధ్యాత్మికం శృతి ప్రామాణికం అయితే రిసీవ్ చేసుకోండి, లేకపోతే బాయ్కాట్ చేయండి. వాళ్ళందరూ వలసవాద మతసుల క్యాష్, నజరానా, బక్షిస్, లంచం ఏదో ఒక పేరుతో తెచ్చుకొని గుట్టలు తోసుకొని భారతీయుల్ని మోసం చేస్తున్నారు. శృతుల జ్ఞానం భారతీయులుగా అందకుండా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. నా మాట నమ్మద్దు. మీ ఫోన్ తీసుకోండి, గూగుల్లోకి వెళ్ళండి, శృతులు ఏం చెప్పినాయి, ఈ ప్రవచనకారులు ఏం పోతున్నారు చూసుకోండి, మీరు తెలుసుకోండి. సరే, భారతీయులు ఆత్మజ్ఞానులు అయితే వలసవాదుల దగ్గర నుంచి మూటలు రావు. మీ జ్ఞానం శృతుల జ్ఞానం వస్తే ఈ ప్రవచనకారులు, స్వామీజీల పీఠాలకి క్యాష్ అక్కడి నుంచి రాదు. అందుకని మీకు జ్ఞానం చెప్పనీయట్లేదు, తెలియనీయట్లేదు. గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు వగేరా పులిహార అంతా మిమ్మల్ని తిప్పుతున్నారు. మీ డబ్బులు లూటీ చేస్తారు. కనీసం మీ పిల్లలకి కాస్త ఏదో కొని పెట్టుకోవడానికి కూడా లేకుండా అమ్మో దేవుడికి పెట్టాలి, అది ఇది నాశనం చేస్తుంది. ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి, మీ ఫోన్ ఉపయోగించండి, శృతులు వెళ్ళండి. సరే, ఈనాటి నామరూప దేవత గురించి నేను చెబుతాను. షేకింగ్ సమాచారం అర్థమైందండి? చెప్పండి అండి. శ్రీ విద్యాపరులకి బంగారు లేడి కనపడదు. శృతి ప్రామాణిక భారతీయులకి బంగారు లేళ్ళు కనపడవు. గుర్తుపెట్టుకోండి. శ్రీరాముడు శ్రీ విద్యా రామ పంచదశి అనే మంత్రం ఉంటుంది, చూసుకోండి, గూగుల్లోకి వెళ్ళండి, శ్రీరాముడు చేసిన పంచదశి తెలుసుకోండి. ఆ మంత్రం ద్వారా నేనే పరబ్రహ్మం అని తెలుసుకున్నాడు. కిస్సా కలాస్ మీరు తెలుసుకోండి, అలా ఉండండి. మీరెప్పుడు తెలుసుకుంటారో, ఎన్నాటి తెలుసుకుంటారో, ఈ అంధ పరంపర ఆధ్యాత్మికం, వలసవాద ఆధ్యాత్మికం ఎప్పుడు వదిలేస్తారో, మీరు భారతీయులు ఎప్పుడవుతారా అని చాలామంది ఆత్మజ్ఞానులు హిమాలయాలలో మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఇక్కడుండి అక్కడ సంగతులు తెలుసుకోవచ్చు. ఎట్లా? శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరిస్తే మీకోసమే కదా. మన లేక మీ మహామంత్ర ద్రష్టలైన ఋషులు శృతుల ద్వారా ఆధ్యాత్మికం చెప్పారు.
టీటీడీ వాళ్ళు ఋషి పరంపర సబ్జెక్ట్ ఉంటుంది, తెలుసుకోండి, చూడండి. గింగరాలు తిరిగిపోయే సబ్జెక్టులు ఎప్పుడు తెలుసుకుంటారు? మీ పిల్లల కన్నా చెప్పండి అయ్యా. మీరు ఎట్లాగో సంకన ఆగిపోయి గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు మసీదులు వగేరా వగేరా చర్చిలు మోకాలు. నేను మర్చిపోయాను, నేను ఒక అమ్మాయి చెబుతుంది. నేను వెంటనే ఆ భారత ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి నాకు నెంబర్లు తెలిస్తే ఫోన్ చేసి ఇమీడియట్గా భారతదేశం మొత్తాన్ని అలర్ట్ చేయించాం. ఎందుకని అంటారు, ఆ అమ్మాయి ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోతే నైట్ ప్రార్థన చేస్తే వాళ్ళ మత దేవుడు ఈ అమ్మాయికి అన్లిమిట్గా నెట్ ఫ్రీగా ఇచ్చాడు. అబ్బా, అంటే గవర్నమెంట్కి తెలియకుండా వాళ్ళు వేరే దేశాల నుంచి ఈ విధంగా చేస్తున్నారా? నాకు చాలా ఆశ్చర్యం. అంటే ఆ అమ్మాయి అజ్ఞానం, అవిద్య భారతీయుల్ని ఆ విధంగా ఆ వలసవాద మతస్థులు ఎంతసేటు భారతీయుల్ని మోసం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ భూమి మీద ఎక్కడైనా సరే నెట్ అయిపోతే వస్తుందా? గ్యాస్ అయిపోతే ఆ దేశం నుంచి ఆ దేవుడు గ్యాస్ తీసుకొచ్చిస్తాడు. ఆ మహాయోగిని, ఆత్మజ్ఞానిని ఇంత భ్రష్టత్వం పొట్ట కూటి కోసం భారతీయులైన మీరు చెయ్యటం సబబుగా కాదు. కష్టపడండి, బొచ్చెలు వేయండి, 1000 రూపాయలు ఇస్తున్నారు కూలీలు, సంపాదించుకోండి. కానీ ఆ జ్ఞానిని, ఆ అద్భుతమైన ఆత్మజ్ఞానిని ఇలా భ్రష్టత్వం చేసి టైంపాస్గా ఫన్నీగా మీరు చెయ్యొద్దని నేను వలసవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఘోర నరకం అనుభవిస్తారు. ఆ మహానుభావుని అంత భ్రష్టత్వం పట్టిస్తున్నారు. ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. మీరు భారతీయులే కదా, తప్పు కదా, ఎంత పాపం చేస్తున్నారు మీరు. సరే, ఈనాటి నామరూప దేవత పరంగా కొన్ని గురు పరంపరలు ఇలా ఉంటుందండి. అందరిలా చేస్తారంటలేదు. మంత్రానాం తంత్రానాం యంత్రానాం బహురూప కర్తవ్యం గురు సమ్మతం. ఒక స్కూల్లో చదువుకున్నాడు అటెండర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు, ఎస్పీ అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, విద్యాశాఖ మంత్రి అవుతాడు. మాస్టర్ గారి తప్పు కాదు, చదువుకున్న వాడి యొక్క జ్ఞానాన్ని బట్టి, వాడి సీడును బట్టి ఉంటుంది సుమా. అలాగే కొన్ని గురుపార్లలో ఈ మంత్రం ఉంటుంది. ఏముంటుందండి ఈ మంత్రం అంటే? యూనివర్సల్ జ్ఞానం తెలిసే మంత్రం. సరే చెప్పండి, మేము చూసుకుంటామంటే సరే. నేను మన వీడియోలో వారాహి గురించి చెబుతానండి. కొంతమంది వారాహి పేరుతో దుకాణాలు తెరిచి ప్రజలను లూటీలు చేస్తున్నారు. అది కూడా చెబుతానన్నా. నిన్న ఆడెవడో ఫోన్ చేసి నాకు వేరే వాళ్ళ మెయిల్లు పెట్టి గురుగారు చెప్పండి మేము ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాం వారాహి పేరుతో, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి నేను, అది ఇది అన్నాడు. ఒరే చాలా తప్పు చేసేవారు. శృతిలో ఉన్న వారాహి సబ్జెక్ట్ నేను ఈనాడు వీడియో ద్వారా చెబుతాను. మీరు అందరికీ పంపించుకోండి. వారాహి పేరుతో వ్యాపారాలన్నీ మూయించుకోండి అని చెప్పారు. సరే చెబుతాయినండి. ఈనాటి నామరూపదేవ తర్వాత అది చెబుతాను. ఈనాడు ఈ జగత్తులో ఉన్నటువంటి, ఇప్పుడు రాముడు మాయలో పడ్డట్టుగా మీరెవ్వరు, ఆయనకంటే ఆ మహానుభావుడు మంత్రద్రష్ట అయినటువంటి వశిష్ఠుల వారు చెప్పాడు. మీకు నాకు ఎవరు చెప్పరు కదా ఋషులు. కాబట్టి ఏం చేస్తారంటే, మీరు ఈ మంత్ర సాధన చేశారనుకోండి, మాయలో పడరు. ఎవరి మాయలో పడరండి? ప్రవచనకారులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవధూతులు, బాబాలు, ఫకీరు ఎవరు చెప్పినా సరే మాయలో పడరు. అర్థమైంది? అదేంటంటే మీ లోపల ఉన్నవన్నీ దర్ యాక్టివ్ అవుతాయి. సరే చెప్పండి. సరే, కొన్ని మీరు గూగుల్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని దర్ కొట్టండి. ఏమని? జ్వాలాముఖి మహామంత్రం దేనికి చేస్తాం, వాట్ ఈజ్ ద బెనిఫిట్స్ అని చూడండి. తర్వాత కొన్ని గురు పరంపరలో దీన్ని త్రిమూర్తి స్తంభన కారిణి మహామంత్రం అంటారు. త్రిమూర్తుల్ని స్తంభింపజేసే మహామంత్రం అని. త్రిమూర్తి స్తంభన మహామంత్రం దేనికి చేస్తారో, వాట్ ఈజ్ ద బెనిఫిట్స్, అది కూడా చూసుకోండి. ఈ రెండు మటుకు నేను ఆమ్నాయ తమామ్నాయ షడా ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర పరిశోధకుల్ని మాత్రమే. కాబట్టి మీకు చెప్పినవన్నీ గూగుల్లోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి, నమ్మకం ఉంటే చేయండి. గురు పరంపరలో గురువులు గారి అనుమతితో చేయాలి. ఎందుకంటే ఇలాంటి భయంకరమైన విద్యలో కొంతమంది దుర్వినియోగం చేస్తే లేని కొత్త సమస్యలు మీకు వచ్చే అవకాశం ఉండవచ్చు. నా రీసెర్చ్ ద్వారా తెలుసుకుని చెబుతున్నా. ఈనాటి నామ రూపదేవత అంత పవరు, ఆ మంత్రం దీనికి మ్యాచింగ్ అని చెబుతున్నా. ఫలానా చీరకు ఫలానా జాకెట్టు, ఫలానా చొక్కాకి ఫలానా ప్యాంటు మ్యాచింగ్ ఎలా అందంగా ఉంటుందో అలా ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం
రం 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 రం. ఓం నమో భగవతే జ్వాలాముఖి. రం 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 రం. ప్రస్ఫురం ప్రస్ఫురం జ్వాలాముఖి. ఓం హ్రీం రం 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 రం. మమ సర్వదుష్టానాం. ఓం హ్రీం రం రం రం. మమ సర్వశత్రు వాచం ముఖం పదం స్తంభయా స్తంభయా. ఓం హ్రీం రం 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 రం. మమ సర్వశత్రు జిహ్వాం కేరయ బుద్ధిం వినాశాయ. ఓం హ్రీం రం రం రం. మమ సర్వశత్రు సపుత్ర సపరివార, ఇంకా చాలా చెబుతారు, సర్వ బుద్ధిం వినాశాయ వినాశాయ. ఓం హ్రీం రం 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 హుంపటి స్వాహ. ఇది మామూలు మంత్రం కాదండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. కొంతమంది ఈ మంత్రం గురించి ఇంకా చాలా లాస్ట్లో చెబుతాను. ఎందుకనంటే ఈ మంత్రం ఎవడైనా సౌండ్ పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ అంటే పొద్దున్నే దుకాణాలలో పెడతారు చూడండి మైకులు. ఇది ఆధ్యాత్మిక దుకాణాలు పొద్దున్న మైకులు పెడతారు. జనం బాగా రావడానికి క్యాష్ గుట్టలు వేసుకుంటాడు. సాయంత్రానికి అవసరాలు కదా వాళ్ళ పిల్లలకి. భారతీయులు ఇలాంటివి పెట్టి పంచభూతాలని పొల్యూషన్. గూగుల్లోకి వెళ్ళండి, ఈ పలానా దేవాలయాల పరంగా పలానా ప్రార్థనల పరంగా సౌండ్ పెడుతున్నారు, దీనివల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందని చూడండి. సౌండ్ పొల్యూషన్ యూనివర్సల్ డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఎవరు? కొంతమంది భారతీయులు, వలసవాద మతస్థులు, అంధపరంపర ఆధ్యాత్మిక పరులు ప్రకృతిని, పంచభూతాలని, మనుషుల్ని నాశనం చేస్తున్నారు. సౌండ్ పొల్యూషన్. సుప్రీంకోర్టు కూడా భావోద్వేగముల రీత్యా మెదలకుండా ఉంటుంది. ఆ చైనాలో అయితే సమస్య లేదు, కొట్పారేయండి అంటారు. ఇక్కడ మాత్రం ఈ భావోద్వేగాలు భారతీయులకి ఇంకా ఎడ్యుకేషన్ కానీ ఊరుకోండి, కొన్ని కారణాలకు ఊరుకోండి. మీరు ఆలోచించండి, ప్రకృతి నాశనం చేసిన మిమ్మల్ని ప్రకృతి నాశనం చేస్తుంది, ఇది మీరు నమ్మాలి. అర్థమైందండి? మీ వల్లే ప్రకృతి నాశనం చేస్తున్నారు. ఎంత వాయు పొల్యూషను, ఎంతమంది పేషెంట్గా తయారవుతున్నారు, ఎంతమంది రోగాలు వస్తున్నాయి ఈ సౌండ్ పొల్యూషన్ వలన, ఈ ఆధ్యాత్మిక దుకాణాల వలన. ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. సరే, వారాహి మంత్రం గురించి చెప్పండి. మా టైం ఇంపార్టెంట్, మేము అర్జెంటుగా గోల్డ్ వ్యాపారం చేయాలనుకునే కొంతమంది ఉంటారు. ఇందులో చెబుతున్నాను. అయ్యా, వారాహి అంటే శృతి ప్రామాణికంగా చెబుతున్నాను. నీ శరీరములో ఉన్న సిస్టమే ఈ వారాహి అంటే. వారాహి అంటే భావనా ఉపనిషత్. రాసుకోండి, గూగుల్లోకి వెళ్ళండి, ఉపనిషత్తు ఎత్తుకోండి, చూసుకోండి. పితృరూప అని అంటారు. ఎవరినండి? వారాహిని. ఎందుకంటారండి? నీ దేహములో సంక్రమించిన మాతా పితరుల అంశములు అంటే కొన్ని నేను గూఢార్థంగా చెబుతున్నా, పబ్లిక్గా చెబితే తట్టుకోలేరు. ఎవరండి? వలసవాద మతస్థులు, అంధపరంపర ఆధ్యాత్మిక పరులు ఎవరైనా కనుక ఇవి వింటే, ఈ శృతుల పరంగా వాళ్ళ బాడీలో ఉన్న ఇవన్నీ తెలిస్తే అమ్మా అనుకుంటారు, భయపడతారు. కొన్ని గూఢార్థంగా చెబుతున్నా, ఆ పేరు మీరు గూగుల్లోకి వెళ్ళో సంస్కృత పండితుల ద్వారా తెలుసుకోవచ్చు. సరే, మీ మాతాపితరుల అంశములు, వీర్యయోనులు అని చెప్పి శృతి చెబుతుంది. తప్పుడు మెదడు అంటే సర్వం అన్నమాట. మీ మొత్తం సంస్కారములు అంటారు. సంస్కారములు అంటే ఏమిటి? చెకింగు. వాసనలు అంటే ఏంటి? చెకింగు. అస్థి మాంసాది ధాతువులు అంటే ఏమైంది? మీ బాడీలో ఉన్నటువంటి వారాహి అనబడే మంత్రదేవత ఎవరు? మీ తల్లిదండ్రులకు సంబంధించిన అంశాలు. మీకు మీ తల్లిదండ్రుల వాళ్ళ వంశ ప్రాచీనమైనటువంటివి. సంస్కారములు, వాసనలు, అస్థి అంటే ఎముకలు, మాంసములు, ధాతువులు, వాటిని పితృరూపాలంటారు. శృతి ప్రామాణికముగా. చాలా డీప్ సబ్జెక్ట్, మీకు ఎంతవరకు ఎవరు చెప్పరు, ఇవి కావాలంటే చూసుకోండి. ఈ ప్రారబ్ధ వాసనలచే అలిసిపోయి, లేకపోతే ఇక ఆ ప్రారబ్ధ కర్మల రీత్యా వచ్చేసి అలసిపోయి కానీ లేకపోతే అయిపోతే, ఆ కర్మలు పోతే వాడికి నేను బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి అంశ అనబడే మహా అణువుని,
బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి మహావిభో అని అంటారు అని జ్ఞానం తెలుస్తుంది. అప్పుడు వెంటనే ఆధ్యాత్మిక దుకాణాలన్నీ క్లోజ్. సరే, ఈ వారాహి ఆ విధంగా వాడు ఎప్పుడైతే జ్ఞానం ఆ విధంగా గూగుల్లో చెక్ చేసుకుని శృతుల ద్వారా తెలుసుకోగానే అప్పుడు వారాహి మంత్రసారం చేయాలి, చేయకూడదు. ఎందుకని? నువ్వు ఎప్పటికీ అది కాలేవు కాబట్టి. నువ్వు వారాహి ఎప్పటికి అవ్వలేవు. ఎప్పుడు అవుతావు? ఈ జ్ఞానం వస్తే అవుతావు. సరే, కొంతమంది వగేరా వగేరా పరిపరి విధాలుగా శృతి విరుద్ధంగా కులాజీల్లో కూర్చొని గ్రంథాలు రాసి వారాహి గురించి అష్టోత్తరాలు సహస్రనామాలు వగేరా వగేరా రాసి ఫుల్ క్యాష్ కుమ్ముకుంటుంటారు. అవి చూసి చాలామంది మేము వారాహి ఏం చేశామండి, అబ్బో మేము పులిహార, అవి శృతులు అంగీకరించవు, మిమ్మల్ని భ్రష్టుత్వం పట్టిస్తున్నారు. పరంపర ఆధ్యాత్మిక వలసవాద మతసులకు డబ్బులు తీసుకున్న రచనాపరులు. గూగుల్కి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వాళ్ళ పట్టుకుడి కోసం మీరు బలవుతున్నారు. శృతులలో ఏముంటుందంటే, ఇప్పుడు కొంతమంది ఏమంటుంటారంటే శ్రీ విద్యలో బాల అండి, రాజశ్యామలండి, వారాహి 3 మంత్రసారం చేస్తే వాడు ఇక్కడ కూర్చుంటే ట్రంప్ వచ్చి చేతులు కట్టుకుని వాడి ముందు ఉంటారని పులిహార మాటలన్నీ చెబుతుంటారు. ఆ 3 దేవతల గురించి శృతి ప్రామాణికంగా ఏం చెప్పాలంటే అంతర్వృత్తి విశేషములు. ఏంటి? బాల, రాజశ్యామల, వారాహి అంటే వృత్తి విశేషాలు. అంటే మానవుడి లోపల ఫీలింగ్స్. తర్వాత కొంతమంది వ్యాపారస్తులు దసరా సందర్భంగా రాక్షస సంహారం పేరుతో దుకాణాలు పెట్టేసి బండ పుత్రులను వధించింది అమ్మవారు దడదడలాడిచ్చేసి రాక్షసులు వాళ్ళు అది ఇది అంటారు. శృతి ప్రామాణికముగా బండ పుత్రులకు సంబంధించిన నెగిటివ్ రాక్షసులందరినీ అనావమలములు అంటారు. వాటి గురించి 2-3 పేర్లు చెబుతాను, రాసుకోండి, గూగుల్లోకి వెళ్ళండి. మీరే స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతులు, బాబాలు, గుళ్ళో పూజారుల దగ్గరికి వెళ్ళండి, వేదావధుల దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా మీరు ఆధ్యాత్మికంగా క్యాష్ తీసుకుని అందరి దగ్గరికి వెళ్ళండి. ఏమండి మీ పేరేంటి అని అడగండి. వాడు చెప్పాడంటే వాడికి దండం పెట్టచ్చు, ఎంత డబ్బులు వేయచ్చు. వాడు చెప్పలేదంటే క్యాష్. మిమ్మల్ని డబ్బులు మోసం చేస్తున్నారు. శృతి విరుద్ధం అని మీరు ఫిక్స్ అయిపోవాల్సిందే. అనావమలములంటే గూగుల్లోకి వెళ్తేనే మీకు తెలుస్తుంది బాగా. అయినా మీరు పూర్తిగా తెలుసుకోలేరని మీకు అక్కడ అర్థం కాదు. క్లుప్తంగా కొంచెం చెబుతున్నానండి. ఒకటి, అనవమలం అంటే ఏమిటి చూసుకోండి. నెంబర్ 2, మాయామలం అంటే ఏమిటి? రాముడు అది వదిలించుకున్నాడు, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మాయామలం అంటే ఏంటి చూసుకోండి. తర్వాత కార్మిక మలం అంటే ఏంటి? గూగుల్ దగ్గర చెక్ చేసుకోండి. ఇవి కాక కొన్ని గురు పరంపరలో శృతి ప్రామాణిక ఆధ్యాత్మిక శ్రీ విద్యా గురువులు 5 రకాల మలములు ఉంటాయి అని చెబుతారు. నేను అంత డీప్గా మీకు వివరించలేక 3 చెప్పా. ఈ 3 పేర్లు కొట్టుకోండి, చూసుకోండి. మీరు ఫుల్ దిల్ కుష్ శృతులలో ఉన్న సారం క్యాచ్ చేయగలుగుతారు. అంతేగాని వేరే ఏ రకమైన క్రైస్తవ మిషనరీలో చదివిన స్వామీజీలు, బాబాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏ ప్రవచనాలు చెప్పిన దగ్గరికి వెళ్ళండి. ఏమండి 3 మలాల్లో మీకు ఏ మలం పోగొట్టుకున్నారని అడగండి, నోరు తెరుస్తారు. వాళ్ళ పిల్లల్ని మామూలుగా బీటెక్లు, ఎంటెక్లు అవి చదివిస్తున్నారు మీ డబ్బులతో. వాళ్ళందరూ అమెరికా వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, కోటాను మీ డబ్బులతో వాళ్ళని బాగు చేస్తున్నారు. బుద్ధి ఉపయోగించండి. మీరు భారతీయులైతే శృతులలోకి వెళ్ళండి. ఈ మలములలో ఏ ఒక్కటైనా మీరు వదిలించుకుంటే వాడు అది అయి ఉంటాడు రా సోమా అని మన మహర్షులు మనకి చెప్పారు. చూసుకోండి. మీరు అంతేగాని మీ అమ్మా బాబులు కొంచెం భాష బాగలేదు, మీ తల్లిదండ్రులు ఇది బాగుంటుంది. ఈ వాళ్ళ నుంచి మీకు సంక్రమించిన నేను చెప్పేవని వారాహికి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. భావన ఉపనిషత్తులో ఉంటే చూసుకోండి. సరే, మీకు మీ అమ్మ మీ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వాసనల్ని మీరు వెంటనే గూగుల్లోకి వెళ్ళి మా అమ్మ మా నాన్న నుంచి వచ్చిన వాసనలు ఏంటనండి.
మొత్తం రీల్ బ్లూ ప్రింట్ దిగుతుంది. మీ పితామహ అంటే ఏంటి, మీ ప్రపితామహ అంటే ఏంటి, మీ గోత్ర ఋషుల నుండి సంక్రమించిన, మొన్న చెప్పా ఏమండే మాకు ఋషి తెలియదండి అంటున్నారు చాలామంది, కశ్యప ఋషి అని మీరు పెట్టుకోండి అని చెప్పా. శృతిలో ఉంది కాబట్టి చెప్పానప్ప, పులిహార మాటలు నేను చెప్పను. సరే, ఈ మీకు సంక్రమించిన ఋషులు తపస్సు చేసి ఉంటారు, దేవతలను దర్శించుంటారు. ఆ మొత్తం సిస్టమ్ ఆనాటి నుంచి క్రాస్ బీడింగ్ లేనటువంటి విధంగా ఉంటే వివాహాలు డైరెక్ట్గా సీడ్ దిగుతా వచ్చి ఇప్పుడు ఆధార చక్రములో ఆ సీడ్ ఉంటుంది. ఏ సీడ్ అండి, కొంతమంది చూడండి రాత్రికి వాడు ఇంత శృతుల జ్ఞానం తెలిసిందంటే సీడ్ అదే, అంతమించి ఏమి లేదు. ఆ ఋషి యొక్క సీడు వీడి ఆధార చక్రంలో ఉంది. అబ్బా ఏంటండి గురువుగారు, మా డబ్బులన్నీ గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు తిరిగి డ్యూటీలు చేస్తున్నామండి. ఆ పుస్తకం సహస్రనామం, ఈ పుస్తకంలో అష్టోత్తరం, ఆ వ్రతం ఈ వ్రతం అని ఈయనకి సంధ్యావందన జ్ఞానము లేని ఆధ్యాత్మిక వేషధారులకు లూటీలు ఇస్తున్నామండి. వాళ్ళు బొళ్ళు వేసుకొని బాగా తిరుగుతున్నారు, పెట్రోల్ కొట్టించుకొని మా డబ్బులతో అనుకుంటారు కదా. మీరు తెలుసుకోండి, గూగుల్లోకి ఏంటి తెలుసుకోమంటారంటే, మీ ప్రతి భారతీయుడికి, వలసవాదులకి చెప్పట్లేదు నేను, గుర్తుపెట్టుకోండి, ప్రతి భారతీయుడికి మీ ఆధార చక్రం, గూగుల్లోకి వెళ్ళండి, ఆధార చక్రం అంటే చెక్ చేసుకోండి, అందులో ఖచ్చితంగా మీ ఋషి సీడు ఉంటుంది. దానివల్ల మాకేంటండి, ఆ సీడు వలన మాకు ఉపయోగం ఏముంటాయి, అది పాజిటివా నెగిటివా మీకు తెలియదు కదా. ఋషులది పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఉండదు కదా. సంచితములో నిల్వ ఉంటుంది. ఈ చక్రము యొక్క శక్తి సామర్థ్యముల రీత్యా మానవుడు ఉన్నత స్థితికి వెళ్తాడు. దీనిని మీకు అర్థం అవ్వాలని కొంతమంది ఋషులు శివశక్తుల సంయోగం అని వివరించారు. అంటే ఏంటండి, ఒక స్త్రీ ఒక పురుషుడు శృంగార క్రియలో వాళ్ళకి భావప్రాప్తి కలిగినప్పుడు ఏ విధముగా, ఇప్పుడున్న వాళ్ళకి ఎక్కువ మంది ఆడవాళ్ళకి భావప్రాప్తి కలగట్లేదు, పక్క తిరిగి ఏడుస్తున్నారని కొంతమంది చెబుతున్నారు, నాకైతే తెలియదు. ఏకకాలంలో జరిగినప్పుడు ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా ఈ యొక్క మంత్రం చేయటం వలన, ఈ వారాహి సబ్జెక్టు మంత్ర సాధన వలన వాళ్ళకి ఆ రెండు చక్రాలు, స్వాధిష్టము ఆధార చక్రాలు ఏకత్వం చెందుతాయి. ఆ మధ్య ఉన్న ఆ రెండు చక్రాలకి మధ్యన అబ్బో మోస్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి ఇది, సుషుమ్న ద్వార కవాటం ఉంటుంది. అది ఓపెన్ అయిపోతుంది. ఏ అంద పరంపరాధ్యాత్మికం, ఏ వలసవాదాధ్యాత్మికం ఆచరించిన భారతీయుడికి ది మోస్ట్ అంతిమ లక్ష్యమైన సుషుమ్న డోర్ నో ఓపెనింగ్. శృతులు కావాలంటే నేను చెప్పినవని చెక్ చేసుకోండి. మీకు శివశక్తుల సంయోగమైన ఆధార స్వాధిష్టాన చక్రముల మధ్య కానీ వెనక కానీ ఉండే డోర్ ఓపెన్ అయిపోతుంది. డోర్ ఓపెన్ అయిందనుకో లోపల, ఇప్పుడు మీరు ఏదో ఒక నిధి కోసం వెళ్తుంటారు, డోరు ఓపెన్ అయితేనే లోపల నిధి కనపడేది. అదే ఇదిరా సోమ అని శృతుల మహర్షులు చెప్పారు. సరేలేండి మేము వెళ్తాంలేండి, మరి దానికి ఏదన్నా ఒక మీరు మాకు బాగా నమ్మేది చెప్పండి, మేము బాగా శంకరాచార్య వారిని మాకు బాగా నమ్మకం అండి అంటే, సరే ఆయన సౌందర్య హరి అనబడేటువంటిలో కొన్ని ఆయన రాసి కొన్ని చెప్పిన ఉంటే కొన్ని కల్పితాలు ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన సౌందర్య హరిలో ఈ సిస్టమ్ నిగూఢముగా చెప్పాడు. కావాలన్నా పుస్తకం ఎత్తుకోండి చూసుకోండి. తవ దారే మూలే అనే శ్లోకంలో ఈ లాక్ ఓపెనింగ్ ఉంటుంది, మీరు చూసుకోండి. అందులో ఒక మంత్రం ఉంటుంది, సాధనా గ్రంథ మండలి వాళ్ళ దగ్గర ఆ పుస్తకంలో ఆ మంత్రాలు ఉంటాయి, చూసుకోండి చేసుకోండి. ఫుల్ దిల్ కోష్ అంటే ఈ యొక్క జనక జననలను ప్రశంసించిన స్థానములు ఇవి. అంటే ఈ చక్రములలో పితృ అంటే ఏంటి, పితామహ అంటే ఏంటి, ప్రపితామహ అంటే ఏంటి, ముందు వీళ్ళని మాత్రమే శ్రీ విద్యా శృతి ప్రామాణికముగా పూజిస్తేనే వారాహి సిద్ధి వస్తుంది, లేకపోతే రాదు అని ఇక్కడ నేను ఉపనిషత్తు ప్రామాణికంగా నా భారతీయులు చెబుతున్నా. కాబట్టి మీరు వారాహి దుకాణాలకు వెళ్ళినా,
వాళ్ళు వ్యాపారం చేసినా ఉపయోగం లేదు అని శృతి చెబుతుంది భారతీయులకి. ఆ మంత్ర సాధన చేస్తే అప్పుడు ఇవి పోయిన తర్వాత విశ్వే దేవుళ్ళని పూజించగలుగుతారు మీరు. విశ్వం మొత్తానికి ఉన్న ఏకత్వమైన దేవుడు, అప్పటిదాకా భిన్నత్వం ఉన్నది, ఏకత్వం మీకు తెలుస్తుంది. ఎప్పుడండి? బాల్యావస్థ తరువాత అప్పుడు తెలుస్తుంది. సరే, శృతి ప్రామాణిక సాధన ద్వారానే, వారాహి మంత్ర సాధన ద్వారానే ఇవన్నీ తెలుస్తాయి. సరే, అలంకారం కోసం కూడా ఒక చిన్న చెబుతాను. కొన్ని గురు పరంపరలో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎల్కేజీ యూకేజీలు దేనికి చదివిస్తారంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని స్కూల్కి అలవాటు పడటానికి, అంతేగాని వాటి వల్ల ఏ విధమైన పులిహారనే ఉండదు. ఎల్కేజీ యూకేజీల వలన చట్టం కూడా ఒప్పుకోదు, కానీ మీకు స్కూల్కి అలవాటు పడతారు. ఆ విధముగా భారతీయులకి మన మంత్రద్రష్టులైన మహర్షులు పాతాళానికి పోవచ్చున్న భూమిని యజ్ఞవరాహ అంటే యజ్ఞము ద్వారా తెలియదగిన తెలుసుకోవలసిన దేవతామూర్తిని యజ్ఞవరాహ అంటారు. ఈ యజ్ఞవరాహ రూపుడైన శ్రీ 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 మహావిష్ణువు ఉద్ధరించనని కథ కలదు. మహావిష్ణువు అంటే మీరు ఆంధ్ర పరంపర ఆధ్యాత్మిక మాటలు వినకూడదు. వ్యాకరణము, నిరుక్తము, ప్రామాణికంగా ఆ శబ్దార్థాలు తెలుసుకోవాలి. నిరుక్త ప్రామాణికంగా మాత్రమే నేను చెప్పిన చూడాలి. ఇవి లేదో తెలియదు. సరే, విషయానికి వద్దాం. పృథ్వీ తత్వము ఆధార చక్రం ఎవరికండి? భారతీయులకి సుమా. విషయలోలుపచ్చే అర్థమైందంటే ఫిజికల్ విషయాలకి బానిసలైనటువంటి భారతీయులు కొంతమంది అందలోకమునకు పోవుచున్న జీవులని వాడి పూర్వజన్మ సుకృతమున్నచో. అర్థమైనా? చాలా డీప్ సబ్జెక్ట్. గూగుల్లోకి వెళ్ళండి. పూర్వజన్మ సుకృతం అంటే ఏంటో చూసుకోండి. శ్రీ విద్యా శృతి ప్రామాణిక సద్గురువు కరుణ కలుగుతుంది. ఎవరికి? మూల ఆధార చక్రంలో వాళ్ళ ఋషి పరంపర జ్ఞానం తెలిసిన వాడికి, తర్వాత నేను చెప్పిన ఇవన్నీ మీకు తెలుస్తున్నటువంటి వాడికి ఎవరికి తెలుస్తాయండి? సద్గురువు కృపా కటాక్షం ఉన్నవాడికి. ఎలా తెలుస్తుందండి సద్గురువు అంటే? మీ ఆధార చక్రం ఋషులు సంబంధించినటువంటి వాసన ఉంటే అప్పుడు ఏమవుతుందండి మాకు దానివలన అంటే, నేను మీకు ఇప్పుడు శృతుల గురించి ఎలా చెబుతున్నాను? ₹1 నేను శృతుల జ్ఞానం తెలిసిన తర్వాత గుళ్ళు, తీర్థయాత్రలు ఏ విధమైన ఖర్చు పెట్టను. ఫుల్ దిల్ ఖుష్. నో మనీ, నో ఎక్స్పెండిచర్స్. ఆ ధనం సంపాదిస్తా. మంత్రధనం 24 గంటలు బ్యాంకులు వేస్తూనే ఉంటా, దడదడదని. ఎప్పుడు ఏ సమస్య వస్తే ఆ సమస్య నాకు తెలియకుండా రిలీజ్, ఓపెనింగ్, క్లోజ్. మీరు కూడా అలా చేసుకోవచ్చు. శృతుల్లోకి వెళ్ళండి. సరేలేండి, మేము వెళ్తాంలే, మాకు సద్గురు కృప దొరకకుండా ఎందుకు ఉంటుంది, మీరు సంకల్పం చేస్తే జరుగుతుంది. అర్థమైందా? శృతి ప్రామాణిక గురువు కావాలని మీరు సంకల్పం చేస్తే దొరుకుతుంది. అంతేగాని సరే, ఇంకోటి కూడా చెబుతా. మూలాధార చక్రములో అనాది నుండి వాసనారూపేణ మీలో అనాది నుంచి ఇది ఉంటుంది. ఏముంటుందండి మాలో అనాది నుంచి అంటే, ఈ చిదగ్ని కుండము అనాది నుండి వాసన రూపేణ. గూగుల్లోకి వెళ్ళండి. ఆ అనాది నుంచి వాసనలు అంటే ఏంటో చూసుకోండి. ఈ ప్రజ్వలితమగు చిదగ్ని కుండము అంటే చాలామంది శ్రీ విద్యా ఉపాసనా పరులు కొంతమంది ఫిజికల్గా చెబుతుంటారు. లలితా సహస్రనామంలో ఉందండి, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మీరు రాక్షసులు చంపిందండి, చిదగ్ని రూపంలో వచ్చిందండి, బాలరూపం. అవన్నీ కూడా బాల్యావస్థ ఆధ్యాత్మిక పరులకి చెప్పినవి. శృతి ప్రామాణికం కాదు కాదు కాదు. మీరు కొంతమంది శృతి ప్రామాణిక భాష్యాలు చూసుకోండి, అర్థమవుతుంది. అంటే చిదగ్ని రూపేణ అంటే నీ లోపల స్వప్నావస్థలో ఉన్నది ఎవరో
చిదగ్ని అనబడేటువంటిది అనాది నుంచి నీలో స్వప్నావస్థలో ఉంది. అది నిద్ర లేస్తే ఇక మామూలుగా ఉండదు, కిస్సా ఖలాస్. అర్థమైందండి? నువ్వు అది అయిపోతావురా సోమా అని శృతులు చెప్పింది, అప్పుడు అవుతాడు. లేకపోతే ఏమవుతుందండి, మేము సపోజ్ మా చిదగ్ని అంటే అనాది నుండి మేము గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తాం, మాలో చిదగ్ని మేము లేపలేదనుకోండి, ఏమవుతుందంటే గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు పులిహార ఆధ్యాత్మికం అంతా ఆచరించాల్సిందే. సరేలేండి, మరి ఆమె తెలుసుకుంటామంటే చిదగ్ని కుండమున సాధకుడు ఆ జ్ఞానం వస్తే ఆ దేవతతో సర్వధర్మం జుహోమి ఔషట్, ఈ మాట గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అని జీవత్వ హోమం చేస్తాడు రా సోదరా. అర్థమైందా? జీవత్వ హోమం. మీకు ఇంతవరకు ఎవరు గది నుంచి ఢిల్లీ వరకు ఈ పేర్లు చెప్పరు, మీరు కావాలి గూగుల్లోకి వెళ్ళి జీవత్వ హోమం ఎవరు చేశారు? మహామంత్రద్రష్టలైన ఋషులు చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియవు ఇవన్నీ చెప్పి. శృతుల జ్ఞానం వస్తే మీకు తెలుస్తుంది. అర్థమైందా? సరే, దానివల్ల మాకు బెనిఫిట్ ఏంటంటే మేము హోమం చేస్తామంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి చెప్పాలప్పా. దానివలన కుండలని నిద్రలేస్తుంది, మహాభిసతంతు తనీయసి అని అంటారు. 1000 తలల ఆదిశేషువు లేచి నీ పైన ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించు. ఆ విధమైనటువంటిది నీలో మహాసూక్ష్మంగా ఉన్నది సోదరా. దానిని నిద్ర లేపితేనే నీకు సహస్ర స్థలలో ఉన్న ఆదిశేషువు నీకు తెలుస్తాడు. అప్పటిదాకా గుళ్ళలో పాములకు పాలు పోయటం, సలిమిడి పెడతాం, ఇవే పులిహార ఆధ్యాత్మికం మీ చేత వలసవాద మతస్థులు ఆచరింపజేస్తుంటారు. సరే, బ్రహ్మ ఉపనిషత్తు జ్ఞానం అప్పుడు వస్తుంది. దీనిని జీవన్ముక్తి స్థితి అంటారు. జీవించి ఉండంగా నువ్వు అది అయిపోవటం. అర్థమైందండి? దాన్ని ఏమంటారంటే అప్పుడు వాడు ఏమనుకుంటాడంటే మే శివోహం, మే నారాయణోహం, మే పరబ్రహ్మోహం అని అప్పుడు అనుకుంటాడు. అప్పటిదాకా ఒంగోని మోకాల దండలు మోచేతుల దండలు వేయటం తిరగటం చేయటమే. సరేలేండి, మాకు అప్పుడు ఆ జ్ఞానం వస్తే అప్పుడు ఏమవుతుందండి, దానివల్ల మీ మైండ్ వికసించినందువలన పితృరూప వారాహి అనబడే దేవత, స్త్రీ రూపము అయినా ఆ శక్తి పురుషునిగా తెలియచేశారు మన మహామంత్ర ద్రష్టలైన మన భారతీయ శృతుల ఋషులు. అర్థమైందండి? దాన్ని ఏమంటారండి? పురౌ సీతే ఇతి పురుష చితిరూపమగు బలం వారాహి. ఆమె ద్వారా దేవత నీకు సుషుమ్న లాక్, నో ఓపెనింగ్. ఏ స్వామీజీ మీటాధిపతి మఠాధిపతి అవధూత బాబేలకు ఓపెనింగ్. ఈ వారాహి జ్ఞానం వచ్చిన వాడికి ఓపెన్ చేస్తుంది ఈమె, వాడికి సాధకుడికి. ఆ శక్తిని పితృరూప అని వివరించారు భావనా ఉపనిషత్ అనబడే శృతిలో. ఇంకా చాలా చెప్పవలసి ఉంటుంది ఈ దేవత గురించి, కానీ మీరు మళ్ళా కొంచెం ఇప్పటికే మీ డబ్బులు, మీ ఆస్తులు, మీ ఆశాలు అన్నీ చూసి లూటీలు చేసి బాధపడుతున్నాను చెప్పట్లేదు అన్నమాట. కొంతమంది వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ శ్రీ విద్యా గురువులు అంటే శృతుల జ్ఞానం ఉన్నవాళ్ళు, పంచదశి షోడశి మహాషోడశి అయిన వాళ్ళు కూడా ఈనాటి నామరూప దేవతని, తర్వాత నేను చెప్పినటువంటి వారాహి సబ్జెక్ట్ మొత్తాన్ని ఇంకొక మారు పేరుతో కొన్ని గురు పరంపరలో ఉపాసిస్తారు. అది ఉపాసిస్తే కుండలిని కాదు, దాని ముత్తాత కూడా యాక్టివ్ అవుతుంది. అదేంటంటే కాల సంకర్షిణి అనబడే మహామంత్రం. అర్థమైందండి? గూగుల్లోకి వెళ్ళండి,
కాల సంకర్షణ అంటే ఏంటి? పంచదశ చేయొచ్చు, బాలా చేయొచ్చు, షోడశ చేయొచ్చు. ఈ సబ్జెక్టుల గురించి ఉంటేనే అవి యాక్టివ్ అవుతాయి. ఎందుకనండి అంటే అవి ఎక్కడో 7లో 8లోనే ఉంటాయి. అవి ఆ లాకర్లో ఉంటాయి. నువ్వు ఎంట్రన్స్ లాక్ ఓపెన్ చేయకపోతే అక్కడికి ఎవడు పోతావు చెప్పు? చాలామంది చెబుతారు, అయ్యా పంచదశి టాపు, షోడశి టాపు, రాజరాశి టాపు. ఓకే, టాపే కరెక్ట్. టాపు పైన ఉంటుందిగా, అక్కడికి ఎట్లా పోతావు? ఈ యొక్క ఓపెన్ అవ్వాలిగా. సుషుమ్న ఓపెన్ అవ్వదు, నీకు అక్కడ ఓపెన్ అవ్వదుగా. కాబట్టి చేసి 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 ఏదో ఒక జన్మలో తెలియవచ్చు. కానీ నేను నా భారతీయుల మీద ప్రేమతో ముందు అడ్వాన్స్ బుకింగ్ చెప్పేశాను. మీరు వెళ్ళండి, గూగుల్లో తెలుసుకోండి. ఫుల్ దిల్ ఖుష్. స్వస్తి.